హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. పట్టు అండ్ ఫ్యాన్సీ. పట్టు కంచి పట్టు అండి, ఇది కంచి పట్టు బ్రైడల్ కలెక్షన్. ఓకే, ఫస్ట్ సారీ వచ్చేసి మనకి కంచి పట్టులో బ్రైడల్ కలెక్షన్ సారీ. ఇది పరిణయ పట్టు అంటారండి. ఓకే, ఇది వచ్చేసి మనకి పరిణయ పట్టు అండి. టోటల్ సారీ అంతా కూడా చాలా కలర్ఫుల్గా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి లీఫ్ గ్రీన్ కలర్లోనే లెమన్ ఎల్లో షేడ్ అనమాట, అంటే కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా ఇచ్చారు. ఇక కల్నీత బ్యాక్గ్రౌండ్, మిడిల్ పార్ట్ అంతా మనకి బాక్సెస్ మోడల్ ఆల్టర్నేట్గా ఒక చోట వచ్చేసరికి మనకి జరీ బాక్స్ వచ్చింది, ఇంకొక చోట వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. టూ సైడ్స్ ఎడ్జెస్లో కడ్డీ బోర్డర్తో పాటు మ్యాంగో డిజైనర్ ఫ్లవర్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ ఈ సారీకి టూ సైడ్స్ కూడా ఉంటుంది పళ్ళు పార్ట్లో. ఫుల్ సారీ అంతా కూడా చాలా బ్రైట్గా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి బాగా ఎలివేట్ అయ్యే విధంగా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. అది కూడా మనకి జరీ బుటీస్ చాలా దగ్గరగా ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక కల్నీత బ్యాక్గ్రౌండ్ బోర్డర్స్ తీసుకుని దాంట్లో మనకి మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్స్తో డిజైన్ చేశారనమాట. ఇదే బోర్డర్ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. ఫుల్ సారీ అంతా కూడా మంచి బ్రైట్ కలర్స్ ఇచ్చారనమాట. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. మనకి బార్డర్ కొంగు ఏ కలర్ అయితే ఇచ్చాడో సేమ్ బ్లౌజ్ అదే పళ్ళు కలర్ ఇచ్చారు. ఓకే, టూ సైడ్స్ కూడా సారీలో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 10,750 రూపీస్ అండి. ఓకే, 10,750 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఉప్పాడ పట్టు అండి, లైట్ వెయిట్ సారీ వచ్చేసి మనకి ఉప్పాడ పట్టులోనే లైట్ వెయిట్ త్రిపుర పట్టు అంటారు. త్రిపుర పట్టు. ఓకే, ఇక్కడంతా కూడా మనకి పికాక్ బ్లూ కలర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి చంద్రకాంత కలర్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి చాలా డిఫరెంట్ గా డిజైన్ ఉంటుందండి. సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే కనుక మనకు ఒక పికాక్ ని డిజైన్ చేసి ఆ పికాక్ పై నుంచి మనకు ఒక క్రీపర్ పార్ట్, ఇదే మనకి సేమ్ డిజైన్ గోల్డ్ కలర్ లో ఉంటుంది. సేమ్ డిజైన్ మనకి సెకండ్ లైన్ లాగా కూడా ఇచ్చారు. అంటే టోటల్గా మనకి 1 మీటర్ పళ్ళు అంతా కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. చంద్రకాంత కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన ఇచ్చారనమాట. పైన బోర్డర్స్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ అలాగే సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా వచ్చే బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మనం ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కనుక చిన్న చిన్న బుటీస్ లాగా మనకి బంచెస్ ఇచ్చారు. ఇక్కడ సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో బంచ్ వచ్చింది. ఇక్కడ చూస్తే లోటస్ ఫ్లవర్ లీఫే ఇక్కడ కంటిన్యూ చేశారు. ప్రతి ఒక్క బుటీలో కూడా మనకి 2 వేరియేషన్స్, అంటే సిల్వర్ జరీతో పాటు గోల్డ్ జరీ కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ దగ్గరగా ఇచ్చారండి 1 మీటర్ అంతా కూడా. ఆ తర్వాత కొంచెం గ్యాప్స్ అనేది మెయింటైన్ చేశారు. బ్లౌజ్ మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి. ఓకే, సేమ్ మన పళ్ళు కలర్ చంద్రకాంత కలర్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డరే కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 7,450 రూపీస్ అండి. 7,450 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఫ్యాన్సీ సారీ అండి. ఫ్యాన్సీ సారీ హాఫ్ అండ్ హాఫ్. ఓకే, లంగావని స్టైల్ అండి. ఓ కల్నేత బ్యాక్గ్రౌండ్ వచ్చిందండి. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ ఉంటుంది. లైట్ క్రష్డ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. పట్టు టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది. అవును, ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన పిటాయి వర్క్ అండ్ కుందన్స్ తో పాటు మనకి పర్ల్ వర్క్ కూడా యాడ్ చేశారు. కింద బాల్స్ డిజైన్ కూడా వచ్చింది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది 2.5 మీటర్స్. తర్వాత ఎలాంటి డిజైన్ వచ్చిందో చూద్దాం. నెట్ లో మనకి కింద డిజైనర్ ఇచ్చారు, థ్రెడ్ వర్క్. ఇక్కడ మనకి పీచ్ కలర్ లోనే లైట్ కలర్ కాంబినేషన్ 0 సైజ్ నెట్, దట్టు మనకి సాఫ్ట్ నెట్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే డిజైన్ అంతా డిఫరెంట్ ఉంది. టోటల్ మనకి పళ్ళు షోల్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారు, కల్నేత అన్నమాట. ఆరెంజ్ కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ కుందన్స్ కూడా యాడ్ చేశారు. ఇది మనకి ఒక టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లుక్ వచ్చే విధంగా ఉంటుందండి. మనకి ఈ జరీతో ఉన్నటువంటి బుటీస్ అంతా కూడా టెంపుల్ డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సారీలో ఉన్నటువంటి బోర్డరే ఉంటుంది. మనకి కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఈ సారీకి మనకి బ్లౌజ్ వచ్చేసి బాడీ పార్ట్ అంతా కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. మంచి బ్రైట్ కలర్ తీసుకున్నారు. హ్యాండ్స్కి చూసినట్లయితే కనుక కుచిళ్ళ పార్ట్లో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు కదా, సేమ్ అదే ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ ఇచ్చారు. ప్లస్ మనకి బోర్డర్ కూడా సారీలో ఉన్నటువంటి బోర్డరే. కుచిళ్ళ పార్ట్లో మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి పెట్టికోట్ కూడా సాటిన్ టైప్ ఆఫ్ పెట్టికోట్ ఇచ్చేసారు. సేమ్ నెటెడ్ మెటీరియల్ ఏ కలర్ అయితే ఇచ్చారో పీచ్ కలర్ లైట్ కలర్ అదే కలర్ మనకి పెట్టికోట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి వేరియేషన్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుందండి. షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అలాగే మనకి కుచిళ్ళ పార్ట్ లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్.
ఈ సారీ కాస్ట్ 4600 రూపీస్ అండి. 4600 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఫ్యాన్సీ అండి, ఫ్యాన్సీ కోరా పట్టు. ఓకే, ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కోరా పట్టు ఫ్యాబ్రిక్ వచ్చిందండి. మొత్తం కూడా మనకి ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో కలర్ షేడ్ తీసుకున్నారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక ఇక్కడంతా కూడా మనకి కలంకారీ ప్రింటెడ్ తో మనకి అప్లిక్ వర్క్ అనేది యాడ్ చేశారు. మొత్తం కూడా కట్ చేసి సపరేట్ గా డిజైన్ ని ఈ సారీ పైన మనకి ప్యాచ్ వర్క్ మోడల్లో ఇస్తారనమాట. ఇక్కడ పికాక్ ఉంటుంది, దాని తర్వాత ఒక క్రీపర్ ఇచ్చారు, మళ్ళీ అగైన్ పికాక్ డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ లో చూసినట్లయితే కనుక మనకి మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ కూడా యాడ్ అవుతుందండి. ఫుల్ అంతా కూడా చాలా కలర్ఫుల్ గా ఉండే విధంగా మల్టీ కలర్ తో మనకి మొత్తం కూడా ప్రింటెడ్ టైప్ లో ఇచ్చారనమాట. ఇది 2 లైన్స్ లాగా ఫామ్ చేశారు. కలంకారీ ప్రింటెడ్ తో అప్లిక్ వర్క్. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే పైన గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ శారీ వీవింగ్ లోనే ఇచ్చేసారు. పళ్ళులో మనం ఏదైతే డిజైన్ చూసామో బోర్డర్స్ లో అదే సేమ్ మనకి ఇక్కడ 1 లైన్ ఇచ్చారనమాట. 2.5 మీటర్స్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ కూడా గోల్డ్ కలర్ తో యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా చిన్న చిన్న మిర్రర్స్ ని డిజైన్ చేశారు. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ ఉంటుంది. సారీలో అంటే మనకి ఆల్మోస్ట్ 4 లైన్స్ లాగా పైన బోర్డర్, సెకండ్ వైపు బోర్డర్, మనకి పళ్ళులో ఇంకొక 2 బోర్డర్స్ ఇచ్చారు. మొత్తం 4 బోర్డర్స్ కూడా మనకి మొత్తం కూడా ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అన్నమాట. కలంకారీ ప్రింటెడ్ తో అప్లిక్ వర్క్. కింద బోర్డర్ చూసినట్లయితే ఇక్కడ వేరియేషన్ పైన గ్రీన్ అండ్ గోల్డ్ ఇచ్చారు కదండి, ఇక్కడ మాత్రం రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. చాలా కలర్ఫుల్ గా లైట్ వెయిట్ లో వచ్చింది. కోరా పట్టు మెటీరియల్. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ అండి. ఓకే, సేమ్ ప్లెయిన్ ఇచ్చారు. ఇలా సేమ్ మనకి సారీలో ఏ కలర్ పైన గ్రీన్ కలర్ బోర్డర్, కింద ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 2900 రూపీస్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2900 రూపీస్. సారీ ఫ్యాన్సీ అండి, వల్కలం అంటారండి, లైట్ వెయిట్. ఓకే, వల్కలం సారీ లైట్ వెయిట్ లో వచ్చింది. ఈ సారీ అంతా కూడా కలర్ వచ్చేసి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానిపైన మనకి గోల్డ్ కలర్ తో చిన్న చిన్న బుటీస్ ని డిజైన్ చేశారు. దానిపైన కుందన్స్ కూడా యాడ్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఒకటి ఎంబోస్ లుక్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ బోర్డర్, తర్వాత 3 లైన్స్ మనకి పర్ల్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత మనకి చిన్న చిన్న డైమండ్ టైప్ లో ఉన్నటువంటి డిజైన్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ అంతా కూడా పైన మనకి చిన్న చిన్న బూటీస్ కంటిన్యూ చేస్తూనే సెకండ్ వైపు బోర్డర్ లో మనకి బిగ్ సైజ్ లో ఉండే విధంగా బోర్డర్ కి టచ్ చేస్తూ మనకి ఇలా డిజైన్ వచ్చిందన్నమాట. అది కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ డిజైన్ గోల్డ్ కలర్ తో సారీ మొత్తం మనకి ఇలా వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ. దీంట్లో కలర్స్ ఉంటాయా అండి? కలర్స్ ఉన్నాయండి. ఓకే, ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సారీ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్, అలాగే సారీలో ఉన్నటువంటి బోర్డర్ నే ఇక్కడ కూడా మనకి కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2300 రూపీస్ అండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2300 రూపీస్కి అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ టోటల్గా మనకి 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఉప్పాడ సీకో, మజంటా పింక్, ఉప్పాడ సీకో. పళ్ళు పార్ట్ లో చూసినట్లయితే ఒక హాఫ్ పార్ట్ అంతా లీఫ్ వర్క్ ఇచ్చారు, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ మస్టర్డ్ కలర్, గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో లైన్స్ ఇచ్చారు. ఇది పళ్ళు పార్ట్. పళ్ళు పార్ట్ లో ఇంకొక డిజైన్ వచ్చేసి మనకి బిగ్ సైజ్ లో మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఫుల్ సారీ అంతా కూడా మనకి బోర్డర్ అనేది సన్నటి లైన్స్ బోర్డర్ కనిపిస్తుంది. చాలా చిన్న చిన్న లైన్స్ ఇచ్చారు. దాని కింద చిన్న కడ్డీ బోర్డర్ కూడా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే కొంచెం లెంతీగా ఉండే విధంగా బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక షోల్డర్ పార్ట్ లో 2.5 మీటర్స్ మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ సేమ్ మనం పళ్ళులో బిగ్ సైజ్ లో చూసినవే ఇక్కడ మనకి స్మాల్ సైజ్ ఇచ్చారు. కుచ్చిళ్ళ పార్ట్ లో చూసినట్లయితే పైన అంతా కూడా మనకి లైన్స్ వైజ్ మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లూ కలర్ లైన్స్ తీసుకున్నారు. అంటే దగ్గర కొంచెం ఇది లంగావని స్టైల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కింద వచ్చేసరికి మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది 2 వేరియేషన్స్ తో అన్నమాట. మనకి బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో ఇచ్చారు. ఇది మనకి హాఫ్ పార్ట్ కవర్ చేశారు. పైనంతా లైన్స్ ఉంటాయి. దీనికి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారండి. అంటే లీఫ్ వర్క్ డిజైన్ కానీ లైన్స్ డిజైన్ కానీ కాకుండా మొత్తం ప్లెయిన్ గా తీసుకున్నారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కేవలం 3100 రూపీస్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి
3100 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా. మీరు ఒకసారి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. ప్యూర్ కంచి పట్టు శారీస్, లైట్ వెయిట్లో పట్టు శారీస్ ఉన్నాయి, అలాగే డిజైనర్ శారీస్, హాఫ్ శారీస్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, ఆల్ వెరైటీస్ అనమాట. దీంతో పాటు ఏంటంటే కిడ్స్కి కూడా మనకి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. కిడ్స్ అండ్ జెంట్స్ షోరూంలో కూడా ఉంది గీతాకృష్ణలో. నెక్స్ట్ సారీ వచ్చేసి టోటల్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్, ప్యూర్ షిఫాన్ అండి. ఓకే, టోటల్ సారీ అంతా కూడా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి, చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఈ సారీ పైన మనకి డిజైన్. ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏంటంటే చిన్న చిన్న ఒకేషన్స్కి, పార్టీస్కి కట్టుకుంటే చాలా బాగుంటుంది. దట్టు ఏంటంటే కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ కట్టుకున్నట్లయితే కనుక స్లిమ్గా అందంగా కనిపిస్తారు. పైన బోర్డర్ వచ్చేసి మనకి ఆల్రెడీ సెల్ఫ్ వీవింగ్తో ఉన్నటువంటి చిన్న డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి సీక్వెన్స్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కనుక ఇక్కడ వీట్ కలర్ కాంబినేషన్తో ఓవెల్ షేప్లో మనకి ఒక సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసరికి క్రీమ్ కలర్ డిజైన్, దీనిపైన మనకి ఒక ఫ్లవర్ని కూడా ఇచ్చారండి. మొత్తం కూడా మనకి చాక్లెట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక డిజైన్ కూడా ఉంటుంది, ఫ్లవర్ డిజైన్. ఈ డిజైన్ అనేది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఫుల్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మాత్రం పళ్ళు పార్ట్ వరకు కూడా కొంచెం పైకి వచ్చే విధంగా ఇచ్చారు. ఆ తర్వాత చూసినట్లయితే ఇలా బోర్డర్ని టచ్ చేస్తూ మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ చేశారనమాట. చాలా క్యూట్గా ఇచ్చారు. కలర్ కాంబినేషన్స్ కూడా బ్లాక్ పైన మనకి చాక్లెట్ కలర్ అండ్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్, దాంట్లో మనకి ఒక ఫ్లవర్ షేప్. అలాగే ఇంకా కింద ఇంకొక బోర్డర్ కూడా ఉంటుందండి, డిజైనర్ బోర్డర్. ఈ బోర్డర్ చూసినట్లయితే కనుక నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన కాటన్ థ్రెడ్తో మనకి డిజైన్ ఇచ్చారు, దాంట్లో కుందన్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫుల్ కవర్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఈ సారీకి వచ్చేసి క్రీమ్ కలర్ తో మనకి బాల్స్ డిజైన్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం సేమ్ సారీలో మనం 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా కవర్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1500 రూపీస్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ సారీ అండి, లైట్ వెయిట్ కొచ్చిన్ సిల్క్ అంటారు. ఇది కొచ్చిన్ సిల్క్ ఫ్యాన్సీ డిజైనర్ సారీ అండి. ఇది మనకి లంగావని స్టైల్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే కనుక బ్లాక్ కలర్ పైన ఆల్రెడీ సెల్ఫ్ వీవింగ్స్ ఉన్నాయండి. దానిపైన మనకి రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్ ఇచ్చేసి గోల్డ్ కలర్ అవుట్ లైన్, అలాగే క్రీపర్ కూడా అవుట్ లైన్ గోల్డ్ కలర్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక పళ్ళులో ఈ సెల్ఫ్ వీవింగ్ అనేది సారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుందండి. కాకపోతే సారీలో ఉన్నటువంటి కలర్ని బట్టి మనకి అక్కడ కలర్ కూడా చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. ఇది బోర్డర్ అన్నమాట. సారీ మెయిన్ బోర్డర్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే కనుక బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ రెడ్ కలర్తో ఇచ్చారు. కింద మాత్రం మనకి వేరియేషన్ ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి వీట్ కలర్ అంటే కాకి కలర్ అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్ తీసుకుని రెడ్ కలర్కి బ్లాక్ కలర్తో అవుట్లైన్ ఒక చోట, రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్కి గోల్డ్ కలర్ అవుట్లైన్ ఇంకొక చోట ఇచ్చారు. ఈ రోజ్ ఫ్లవర్స్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి కింద బోర్డర్ వచ్చేసరికి కొంచెం లెంగ్తీగా రెడ్ కలర్ బోర్డర్ కనిపిస్తుంది. ఇది లంగావని స్టైల్ ఉంది కాబట్టి డిజైనింగ్ అనేది కుచిల పార్ట్లో చూసినట్లయితే కనుక మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్, సన్నటి చెక్స్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మనకి షోల్డర్ పార్ట్లో ఏవైతే బిగ్ సైజ్లో రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారో అవే ఫ్లవర్స్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ కుచిల పార్ట్ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి బ్లౌజ్ వచ్చేసి కింద బోర్డర్ ఎలాంటి కలర్ అయితే తీసుకున్నారో ఒక వేవీ టైప్ ఆఫ్ సెల్ఫ్ లైన్స్తో సేమ్ అదే మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. వన్ సైడ్ బ్లాక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. టోటల్గా మనకి లంగావని స్టైల్లో ఉంటుంది. ఆ వేరియేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. డిజైన్ మాత్రం సేమ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేశారనమాట. రోజ్ ఫ్లవర్స్ మాత్రం కామన్గా టోటల్ సారీ అంతా కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1150 రూపీస్, ఓన్లీ 1150 రూపీస్. నెక్స్ట్ సారీ వచ్చేసి సీకో అండి, సీకో సారీ, కార్వానీ సీకో అంటారు. కార్వానీ సీకో అండి. మల్టీ కలర్ కాంబినేషన్ తో చాలా మంచి షైనింగ్ తో డిజైన్ చేశారనమాట. సారీ మిడిల్ పార్ట్ అంతా మల్టీ కలర్ తో లైన్స్ వైజ్ గా ఇచ్చారు. పళ్ళులో మాత్రం చిన్న వేరియేషన్, అది టిష్యూ బ్యాక్గ్రౌండ్ అంటే కలర్ కాంబినేషన్ కూడా మనకి మిక్స్ అవుతూనే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఒక లైన్ లాగా ఇచ్చారు. పైన వచ్చేసి పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో ఒక చిన్న లైన్స్ లాగా ఇచ్చారు. దానిపైన పింక్ కలర్ కూడా యాడ్ చేశారు. మిడిల్ సారీ ఇదంతా కూడా ఆరెంజ్ కలర్, మజెంటా అండ్ పింక్ కలర్, లైట్ గ్రీనిష్ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్స్ కి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కి మధ్యలో మనకి గోల్డ్ కలర్ లైన్ యాడ్ చేస్తూ పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు.
ఈ శారీకి మెయిన్ కింద బోర్డర్ అండి, చాలా బ్యూటిఫుల్ గా Highlight ఇచ్చారు. ఇచ్చారండి. కుచ్చిళ్ళు పెట్టుకున్నప్పుడు ఈ డిజైన్ అంతా కూడా మనకి చక్కగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. బిగ్ సైజ్ లో మనకి దర్బార్ బోర్డర్ లాగా ఇస్తూనే దానిపైన వచ్చేసరికి పర్పుల్ కలర్, పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అంటే 3 కలర్స్ కూడా మనకి ఎలివేట్ అయ్యే విధంగా బంచెస్ ఇచ్చారనమాట. ఈ బంచెస్ అనేది ఈ సారీకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా దగ్గరగా ఇచ్చారు. చాలా కలర్ఫుల్ గా క్లాసీ లుక్ ఉంది ఈ సారీ. ఇలా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, ఓన్లీ ప్లెయిన్ అన్నమాట. అంటే కింద ఏదైతే బోర్డర్ లో మనకి డిజైన్ ఇచ్చారో అది మిస్ చేసి ఇక్కడ కూడా మనకి గ్రేప్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చే విధంగా ఇచ్చారు. బాగుందండి సారీ. ఈ టైప్ ఆఫ్ సారీస్ కి మనం ఏ కలర్ బ్లౌజ్ చక్కగా సూట్ అవుతుంది, ఎందుకంటే మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి. ఈ సారీ కాస్ట్ 1595 రూపీస్ అండి. 1595 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ అండి, ఖాదీ సిల్క్. చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. అంటే మనకి లంగావని స్టైల్ కలర్స్ వేరియేషన్ అయితే కనిపిస్తుంది, కానీ ఇక్కడ మనకి అంటే షోల్డర్ వరకు వచ్చే వరకు మాత్రమే ఈ పింక్ కలర్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత అంతా మనకి పళ్ళులో వచ్చేసరికి బ్లాక్ అండ్ పింక్ కలర్ లైన్స్ ఇచ్చారు. బ్లూ కలర్ లైన్ కూడా యాడ్ అవుతుంది. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక మ్యాంగో డిజైన్ టోటల్ గా 3 వేరియేషన్స్ అన్నమాట. ఇక్కడ బ్లూ కలర్ ప్లెయిన్ ఉంటుంది, తర్వాత బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ ఇచ్చారు, ఆ తర్వాత మనకి పింక్ కలర్ టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ ఇచ్చారు. ఇది కట్టుకున్నప్పుడు మాత్రం చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. షోల్డర్ పార్ట్ వరకు మాత్రమే మనకి పింక్ ఉంటుంది. ఆ తర్వాత అంతా వేరియేషన్ మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ పైన ఇట్లా మనకి వీల్స్ లాగా ఒక డిజైన్ ఇచ్చారు. పైన వచ్చేసరికి పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్. మిగిలిన సారీ అంతా ఇదే కలర్ ఉంటుంది. టోటల్ సారీ మొత్తం ఇదే కలర్ అండి. మొత్తం కూడా ఇదే కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. శారీలో 3 సైడ్స్ ఏదైతే కామన్ గా మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ ఇక్కడ కూడా రిపీట్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బోర్డర్ కలర్, పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. శారీలో 3 సైడ్స్ కామన్ గా ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? కేవలం 525 రూపీస్ మాత్రమే. ఓన్లీ 525 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అండి. ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది ఖాదీ జూట్ అండి. ఖాదీ జూట్ కలంకారీ ప్రింటెడ్. ఇది కలంకారీ ప్రింటెడ్ ఫ్రేమ్స్ టైప్ ఆఫ్ డిజైన్. ఇక్కడ వచ్చేసి మనకి వాల్ ఫ్రేమ్స్ ఉంటాయి కదండి, ఆ టైప్ లో మనకి డిజైన్ చేశారనమాట. ఇక్కడంతా కూడా మనకి ఫిగర్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. బిగ్ సైజ్ లో మనకి ఫ్రేమ్స్ లాగా ఇచ్చారు. సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ మనకి స్మాల్ సైజ్ లో ఇచ్చారు, పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన. ఇక్కడ వచ్చేసరికి మనకి ప్లెయిన్ లైన్స్ ఇచ్చారు, మల్టీ కలర్ కాంబినేషన్ లైన్స్. ఆ తర్వాత మళ్ళీ ఫ్రేమ్స్ డిజైన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి మనకి లైన్స్, అంటే ఆల్టర్నేట్ గా మనకి డిజైన్ చేశారనమాట. సారీ మొత్తం టోటల్ గా మనకి కొద్దిగా బిగ్ ఫ్రేమ్ టైప్ ఇచ్చారండి. ఫ్రేమ్స్ లాగా ఇదేంటంటే మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చే ప్లేస్ అండి. సో మనకి ఇక్కడ కొంచెం పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన బిగ్ సైజ్ లో ఫ్రేమ్స్ టైప్ ఆఫ్ డిజైన్. ఇక్కడ రాధాకృష్ణులు ఇచ్చారు, ఇక్కడ డ్రమ్స్ కొంచెం ఒక రిక్షాలో తీసుకువెళ్తున్నట్టు ఇచ్చారు, ఇక్కడ ఫ్లవర్స్ మనకి పిక్ చేస్తున్నట్టు తీసుకున్నారు. చాలా డిఫరెంట్ డిజైన్స్ క్రియేట్ చేశారు. పైన మాత్రం గ్రీన్ కలర్ బోర్డర్, పైన కింద మాత్రం టోటల్ సారీ అంతా కూడా కామన్ గా గ్రీన్ కలర్ బోర్డర్ ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి వేరియేషన్స్ ఇచ్చారో చూద్దాం. మనకి కుచ్చిల పార్ట్ అంతా స్మాల్ డిజైన్ వచ్చేస్తుందండి. ఓకే, ఫ్రేమ్స్ ఫ్రేమ్ డిజైన్ వచ్చేస్తుంది. ఇక్కడంతా కూడా వేరియేషన్ మొత్తం. ఇంకా సారీ స్టార్ట్ అదే ఇంతకుముందు మనం షోల్డర్ పార్ట్ తర్వాత డిజైన్ ఏదైతే చూసామో అక్కడి నుంచి స్టార్ట్ చేసి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఫ్రేమ్స్ డిజైన్ ఇచ్చారనమాట. బోర్డర్స్ మాత్రం బ్రిక్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కామన్ గా 2 సైడ్స్ ఇచ్చారు. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఈ సారీకి? ఆల్రెడీ ప్రింటెడ్ మోడల్. ఇక్కడ మనకి ప్రింటెడ్ మోడల్ లో మిగిలిన పార్ట్ అంతా బ్రిక్ రెడ్ తీసుకున్నారు. ఇక్కడ మనకి ఫ్రేమ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ కి చూసినట్లయితే కనుక 3 కలర్స్, పర్పుల్ కలర్, బ్రిక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 1400 రూపీస్ అండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1400 రూపీస్కి అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది, ఇంకొక షోరూమ్ చూసినట్లయితే కనుక కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి, మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ అండి, గీచా సిల్క్ అంటారు. ఇది గీచా సిల్క్. దీంట్లో కొంచెం జూట్ మిక్స్ ఉంటుందండి. చాలా కంఫర్టబుల్ గా చాలా స్మూత్ మెటీరియల్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక పింక్ కలర్ లోనే మనకి రైనీ లుక్ తీసుకున్నారు. అలాగే ఇక్కడ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ ఇచ్చారు. ఎడ్జ్ లో చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కూడా ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్ సారీ అంతా చూసినట్లయితే
గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చారు. ఇది మనకి పైన బోర్డర్ అండి, సెకండ్ వైపు బోర్డర్ మళ్ళీ వేరే కలర్ కాంబినేషన్ ఉంటుంది. షోల్డర్ పార్ట్లో అంతా కూడా మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ పైన బ్లాక్ కలర్తో ప్రింటెడ్ ఒక టర్నింగ్ క్రీపర్ ఒక 6-7 లైన్స్ వరకు తీసుకున్నారు. ఇది షోల్డర్ పార్ట్. తర్వాత ఇన్సైడ్ వచ్చే వరకు బ్లాక్ కలర్, బ్లాక్ కలర్ బేస్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. దానిపైన గ్రీన్ కలర్ తో చిన్న చిన్న ప్రింట్స్ డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, పింక్ కలర్ కొంచెం లెంతీగా తీసుకున్నారు. పైన మనం ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ చూసాము, ఇక్కడ మనకి పింక్ కలర్ అనేది లెంతీగా తీసుకుని ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసరికి స్మాల్ సైజ్ లో ఇచ్చారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే కలర్స్ అనేది కంటిన్యూ చేశారు. ఫుల్ గా ఆరెంజ్ కలర్ ఇవ్వడం వల్ల ఈ సారీకి చాలా అందం వచ్చిందండి, మంచి బ్రైట్ లుక్ అనేది కనిపిస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ గ్రీన్ కలర్ ఇచ్చారండి బ్లౌజ్. ఓకే, గ్రీన్ కలర్ అంటే కింద కుచ్చుల పార్ట్లో మనకి గ్రీన్ కలరే ఉంది కాబట్టి ప్రింట్ అనేది అదే కలర్ కాంబినేషన్ తీసుకుని కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ ఆఫ్ ప్రింట్ డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా ఇట్లాగే ఉంటుంది బ్లౌజ్ పార్ట్. సారీ మొత్తం ఇలా ఇచ్చారండి. ఓకే, చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్, చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది. ఏంటంటే ఇది ఆఫీస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. చాలా బాగుంది. ఈ సారీ కాస్ట్ జస్ట్ 495 రూపీస్ అండి. వావ్, ఓన్లీ 495 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ అయితే లేదు, కానీ సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి గీతాకృష్ణకి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి 100% ప్యూర్ కాటన్ సారీ అండి. మొత్తం కూడా మనకి ప్రింటెడ్ మోడల్లో ఉంటుంది. కొన్ని చోట్ల మనకి ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు. మనం ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళులో మనకి 3 వేరియేషన్స్. ఇక్కడ స్టార్టింగ్ లో చూసినట్లయితే కనుక అంటే బ్లాక్ కలర్ బేస్ తీసుకొని ఎల్లో కలర్ ప్రింట్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే కనుక లైట్ మెహందీ గ్రీన్ కలర్ పైన ఎల్లో, రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఒక డిఫరెంట్ డిజైన్ అనేది అంటే షాండ్లియర్ టైప్ ఆఫ్ లుక్ డిజైన్ ఇచ్చారు. ఇది పళ్ళు పార్ట్. సారీ మిడిల్ పార్ట్ మొత్తం శారీ మిడిల్ పార్ట్ మొత్తం ఇలా వస్తుందండి. బాగుందండి, చాలా బాగా ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది సారీ అంతా. పైన బోర్డర్ చూసినట్టయితే బ్లాక్ కలర్ మీద సన్నటి ప్రింట్ ఇచ్చారు. ఆ తర్వాత ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో టెంపుల్ డిజైన్ వచ్చింది. ఇక్కడ మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ అనేది కనిపిస్తుంది. బ్లాక్ కలర్ ప్రింట్ ఇచ్చారు. తర్వాత గ్రీన్ కలర్ తో ఒక డిఫరెంట్ డిజైన్, అగైన్ మనకి లైన్స్ డిజైన్ ఇచ్చారు. మొత్తం ఫుల్ సారీ అంతా కూడా కలర్ఫుల్ మల్టీ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ వస్తుందండి. బ్లాక్ కలర్ కి కింద ఎల్లో లైన్స్ అండ్ క్రీమ్ కలర్ లైన్స్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 825 రూపీస్ మాత్రమే. ఓన్లీ 825 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మన షోలో శాంపిల్కి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము. ఒకసారి మీరు గీతాకృష్ణకి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. గీతాకృష్ణ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. అలాగే వనస్థలిపురం షోరూమ్ వచ్చేసి మనకి కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే మోహన్ రావు గారు, గీతాకృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.